అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియో. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతటా కూడా రాజకీయాలకు సంబంధించి ఒక తీవ్ర చర్చ నడుస్తుందని చెప్పుకోవాలి. ఏదైతే డిప్యూటీ సీఎం పదవి నారా లోకేష్ గారికి కూడా ఇవ్వాలని చెప్పేసి ఒక రకమైనటువంటి రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తూ ఉంది. అయితే ఈ యొక్క చర్చలన్నిటికీ సంబంధించి పూర్తి విశ్లేషణ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అర్సుమిల్లి శ్రీనివాసరావు గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. డిప్యూటీ సీఎం ఇప్పటి వరకు ఎక్కడ కూడా అంటే పవన్ కళ్యాణ్ గారికి ఆ పదవి ఇచ్చిన తర్వాత మరలా డిప్యూటీ సీఎం పదవి గురించి ఎక్కడ పెద్దగా ప్రస్తావన రాలేదు. అయితే ఇప్పుడు తాజాగా తెర మీదకి వచ్చింది ఏంటంటే నారా లోకేష్ గారికి కూడా డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని చెప్పేసి వస్తూ ఉంది. అంటే దీని గురించి మీరేమంటారు? లోకేష్ గారు తెలుగుదేశం పార్టీలో ఆయన ప్రాధాన్యత, ఆయన పాత్ర ఏంటనేటువంటి చూస్తే తెలుగుదేశం పార్టీ ఈ రేంజ్లో మొన్న సాధించిన ఘన విజయం, కూటమి విజయంలో, అలాగే తెలుగుదేశం పార్టీ 2019 నుంచి 2024 మధ్య ఒక ఉవ్వెత్తున లేగిసిన కెరటంలాగా రావడానికి, యూత్ కనెక్ట్ అవ్వడానికి ముఖ్య కారణం లోకేష్ గారు. ఓకే, ఆయన అందరూ చాలా యువగళం పాదయాత్రతో అతను రైజ్ చేయడం అన్నారు కానీ కాదండి. 2019లో పార్టీ పరాజయము, ఘోర పరాభవం ఎదురైన దగ్గర నుంచి ఆ మరుసటి రోజు నుంచి అతనిలో కార్యకర్తలతోటి మమేకం అవడం కానీ అతనిలో ఒక రకమైన మార్పు స్పష్టంగా కనిపించింది. క్రమశిక్షణ, కఠిన శిక్షణ, తనను తాను మార్చుకోవడం, కార్యకర్తలతో కలిసి ఉండడం, వాళ్ళకి అండగా నిలబడడం, పోరాటం, యుద్ధం చేశాడు. అది యువగళం పాదయాత్ర వచ్చేటప్పటికి అతను ఒక ఎస్టాబ్లిష్ అయి ఉన్నాడు. యువగళం పాదయాత్ర ద్వారా కంప్లీట్గా పార్టీని, యూత్ని, పార్టీకి దానికి మధ్య అనుసంధానంగా ఉన్నాడు. ప్రజలకి మధ్య యూత్ కనెక్ట్ అయ్యారు. అందులో నిర్వివాద అంశం అర్థమైందండి. ఇక చూస్తే ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది, కూటమి, 3 పార్టీల కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారు, లోకేష్ గారు మంత్రి. ఇప్పుడు లోకేష్ గారికి డిప్యూటీ సీఎం ఇవ్వాలని కోరుకోవడంలో నాకు అర్థం లేదనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇప్పుడు ఆ కోరుకున్న వాళ్ళు చాలా పెద్ద నాయకులు ఉన్నారు, చాలా సోషల్ మీడియాలో కూడా మాట్లాడుతున్నారు. ఇది నేను తప్పు కాదు, వాళ్ళు అలా కోరుకోవడంలో తప్పు లేదు. కానీ అది ఇప్పుడు అవసరం కాదు. ఇప్పుడు ఆయనకి ఏం లోటు అని డిప్యూటీ సీఎం ఇవ్వాలో ఒకటి చెప్పాలి. ఇప్పుడు ఆయనకి ఏం లోటు ఉంది? ఆయనే ప్రభుత్వం కదా. అవును, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, లోకేష్ గారు వీళ్ళు ఏం కోరుకోవాలంటే, మీరు కావాలంటే కార్యకర్తలు మీరు పార్టీ పగ్గాలు కూడా తీసుకోండి అని కోరుకోవచ్చు, తప్పలేదు. ఆల్రెడీ పల్లా శ్రీనివాస్ గారు పార్టీ అధ్యక్షుడు ఉన్నారు, ఆ పార్టీ కేటాయించారు. బళ్ళు బలహీన వర్గాలకి పార్టీ నాయకత్వం అప్పచెప్పారు. ఇక్కడ ఇది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు అసలే ఒక సెన్సిటివ్ మ్యాటర్ ఇది. ఇప్పుడు ఈ పార్టీ గురించి, ఈ పార్టీలో వీళ్ళు పదవి కోరుకోవడం తప్పులేదు, దాన్ని అవతల వాళ్ళు నెగిటివ్గా తీసుకుంటారు. ఎప్పుడు ఏదైనా చిన్న అభిప్రాయ భేదం వస్తుందా, దీన్ని అగ్గి పుట్టిద్దామని వెయిట్ చేసి కూడా ఉంటారు కదా. అవును, అటువంటప్పుడు అరిటాకు ముళ్ళు సామెతలాగా అద్దాల మేడలో ఉన్న వాళ్ళే జాతకం ఉండాలి. పెద్ద పార్టీ ఏదైతే ఉందో మిగతా వాళ్ళందరికీ కూడా, జనసేన పార్టీ ఉందనుకో, వాళ్ళ నాయకుడు వాళ్ళకే చూసుకుంటారు. వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు, మేము కలవటం వల్లే గెలిచిందని అనుకుంటున్నారు. సహజంగా అనుకుంటారు, చాలా సహజం అది. ఏంటంటే నిజంగానే పవన్ కళ్యాణ్ గారు డైనమిక్ లీడర్. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, చంద్రబాబు నాయుడు గారు ఆయన అక్రమ కేసుల్లో నిర్బంధించబడినప్పుడు ఆయన వచ్చి బేషరతుగా మద్దతు ప్రకటించాడు, అందరూ ఆహ్వానించారు. మా వల్ల మేము కాబట్టి ముందుకు వచ్చాం, మీ నాయకులు ఎవరు రాకపోవడం కాదండి. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఈ కొంతమంది ఏమనుకుంటారు, చాలా మంది భలే టైం చూసి దూరేహెడరా బాబు అనుకుంటారు. అవును, అలా అవకాశాలు అంటే మనం దీన్ని ఎలాగైనా మాట్లాడచ్చు, నరం లేని నాలుగు కదా. అంచేత దీన్ని ఇరువైపులా కూడా చాలా సమయం పాటించాలి. టీడీపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని గౌరవించాలి, పవన్ కళ్యాణ్ గారు నాయకులందరూ గౌరవించుకుంటున్న బ్రహ్మాండంగా ఉన్నారు వాళ్ళు. కార్యకర్తలు కూడా అదే లైన్లో ఉండాలి. అలాగే కలిసి పనిచేశారు. అలాగే కలిసి పనిచేసినప్పుడు ఎవడో ఉంటాడు, ఒకడు అగ్గిపోలు వేసి కూడా, లేకపోతే ఇప్పుడు వీళ్ళు డిప్యూటీ సీఎం కావాలని కోరుకోవడం తప్పలేదు. దాన్ని వాళ్ళు కూడా స్వాగతించాలి. అయితే ఏముంది, తీసుకోండి అన్నట్టుగా ఉండాలి. వాళ్ళ పార్టీ కదా, వాళ్ళ పార్టీ కూడా వాళ్ళ పార్టీ కోరుకుంటే తప్పే ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని సీఎం కావాలని కోరుకుంటలేదు వాళ్ళు. అవును, సీఎం అని కూడా అడుగుతున్నారు కదా. అది అలాగే వీళ్ళు స్పోర్ట్గా తీసుకోవాలి. మనం అరిచినంత మాత్రం, కోరుకున్నంత మాత్రం అవ్వ కదా. అక్కడ వాళ్ళు నాయకుల మధ్య సఖ్యత ఉంది. డెఫినెట్గా సమయంలో సహనం కలిసికట్టుగా అనుసంధానంతో పనిచేస్తున్నారు వాళ్ళంతా. మీకు ఎప్పుడూ లేనిది బీజేపీ అధిష్టానం కూడా ఆంధ్రప్రదేశ్ పట్ల చంద్రబాబు గారికి మ్యాక్సిమం ప్రాముఖ్యతను ఇస్తున్నారు, అలాగే పవన్ కళ్యాణ్ గారికి. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయాలు ఉన్న తర్వాత డెఫినెట్గా ఎవరి పార్టీని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకోవడం ట్రై చేద్దాం, దాన్ని తప్పట్టకూడదు. ఇప్పుడు రాజకీయంలో ఇప్పుడు మాకు వచ్చిన 10 సీట్లు చాలు, మేము ఎలాగ ముండిపోతామని ఎవడో అనుకోండి. ఇప్పుడు ఎమ్మెల్యే అయినాడు మంత్రి అవ్వాలనుకోవట్లేదు, మంత్రి అయినాడు తర్వాత ఏదో ఒకటి అవ్వాలని కోరుకుంటాడు కదా. అలాగే ఎవరో కూడా వాళ్ళ ఎదగడానికి చేసే ప్రయత్నాన్ని ఎప్పుడు కూడా తప్పట్టకూడదు. ఇప్పుడు బీజేపీ ఏం చేస్తారు, ఆంధ్రప్రదేశ్లో స్టేక్ కావాలనుకుంటారు, వాళ్ళు కూడా ట్రై చేస్తారు. మాలోటోళ్ళు ఏం చెప్తారంటే, మీరు ఎదగటం తప్పు కాదు, ఎదగాలనుకోవడం తప్పు కాదు, మీరు ఏదైనా రాష్ట్రానికి చేసి
ఓట్లు అడగండి బాబు అని చెప్తున్నాం ఫస్ట్ నుంచి. ఇప్పుడు ఆ పని చేస్తున్నారు, తర్వాత మేము పని చేసాం ఓట్లు అడిగితే తప్పే ఉంది. ఖచ్చితంగా అవును. ప్రజలు బేరీ చేసుకుంటారు. ఆ రకంగా లోకేష్ గారు కూడా లీడర్గా కొత్తగా ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అధికారం ఆయనకి ఏం కొత్త కాదు. వాళ్ళ తాతగారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, అధికారం వాళ్ళ ఇంట్లో ఉంది, వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పుడు ఇన్నిసార్లు అయిన తర్వాత ఇలాంటి పరిస్థితుల్లో మనం దీని గురించి పెద్ద ఇదిగా అవ్వకలేదు, పెద్ద వరి అవ్వాల్సిన పని లేదు దీంట్లో. ఏంటండి దీని ఊరికే చలవాల పలవకింది ఇదో పెద్ద టాపిక్ కింద పెట్టేస్తున్నారు అందరూ. ఇప్పుడు లోకేష్ గారికి ఏం లోటు వచ్చిందని, అధికారానికి ఏం లోటు వచ్చిందని చెప్పేసి ఆయన డిప్యూటీ సీఎం ఎవరు కొత్తగా ఏం వస్తాయి? అసలు డిప్యూటీ సీఎంఏ 6,000. డిప్యూటీ సీఎం అంటే 6,000 అండి. దానికి ప్రత్యేకించి ప్రోటోకాల్ కానీ ఏముండదు. మరి ఎందుకు మరి ఇలాగ అడుగుతున్నారో నాకు అర్థం అవ్వదు. అర్ధరహితం అనుకుంటున్నాను నేను. వేస్ట్ అలాంటి మాటలు మాట్లాడుకుంటాం. నా ఉద్దేశం అది. ఇప్పుడు నేను వాళ్ళు ఎవరిని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారా, వర్మ గారా, లేకపోతే ఇంకొకరు ఎవరో అడిగారు, వీళ్ళని మనం కించపరచట్లేదు, వాళ్ళ అభిప్రాయాన్ని మనం విభేదించట్లేదు. వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు. వాళ్ళ నాయకులు, పార్టీల నాయకులు, వాళ్ళకన్నా మనకు తక్కువే తెలుసు. ఏంటండి ఇది ఎలాగ రంగు పులుముతుందంటే, ఇది లోకేష్ గారు మాట్లాడుతున్నాడేమో, పార్టీ మాట్లాడుతుందేమో అనేటువంటి అనుమానాలకు తావివ్వకుండా ఉండాలి. అనవసరంగా వాళ్ళు వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది దీంట్లో. ఎందుకంటే కూటమిలో ఉన్నప్పుడు ఇదేంటిది అనేటువంటి అవతలాడి ఛాన్స్ కదా. వాళ్ళు చచ్చిన పాము కూడా ఎన్నుముక్కకుండా ఒక ఎన్ను పూసలాడుతూ ఉంటుంది కదా, ఒకే ఒక ఎముక, దాంట్లో కూడా విషం ఉంటుంది. చచ్చిపోయింది అనుకోకూడదు. ఇప్పుడు ఒకటండి, మీకు ఒక చాలా యుద్ధ నీతోటి ఉంది. మీరు యుద్ధం చేయడానికి బళ్ళెం కావాలి, కానీ ఆ బళ్ళని పక్కలేసి పడుకోకూడదు. ఇది నిజమే. ఇది చాలా మంది అనుకుంటున్నారు అలాగా. యుద్ధం చేయడానికి బళ్ళెం కావాలి, బళ్ళెంతో కదా యుద్ధం చేస్తాం, అది ఆయుధం. కానీ దాన్ని పక్కన పెట్టుకుంటే ఎప్పుడు కూడా మనకే గుచ్చుకుంటుంది. అది గుర్తుపెట్టుకోవాలా. అంతే తప్ప అంతకు మించి ఇక్కడ వైరుధ్యం కానీ వాళ్ళిద్దరి మధ్య అదేం లేదు అసలు. పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ ఏకంగా బ్రహ్మాండ గౌరవించాడు, అన్న అని పిలుస్తున్నాడు. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారిని విపరీతం గౌరవించుకున్నారు. ఒకళ్ళొకళ్ళు రాజకీయాలు అరుదైన దృశ్యాలు కనపడుతున్నాయి వాళ్ళ మధ్య. అలాగే నిన్న అమిత్ షా గారు వచ్చారు. అసలు ఈ లాస్ట్ టైం ఎంత యుద్ధం ఒకళ్ళ మీద ఒకళ్ళకి. అమిత్ షా గారు 2014-19 మధ్యలో వచ్చినప్పుడు ఆయన మీద నిరసన వ్యక్తం చేశారు. ఇవాళ పోలవర్షం కురిపించారు. వాళ్ళకి అర్థమవుతుంది కదా, ఓహో టీడీపీతో ఉంటే మనకి ఎలా ఉంటుంది అనమాట అని. జగన్ తోటి కలిసి జగన్కి వెనకాల నుంచి హెల్ప్ చేసినప్పుడు కూడా వాళ్ళకి ఈ స్వాగతం లభించలేదు. ప్రజలు నువ్వు పోలవరానికి, అమరావతికి, లేకపోతే ప్రాజెక్టులకి నిధులు విడుదల చేసి ఎన్ని చేస్తుంటే జనాల్లో ఒక రకమైన ఆనందం వస్తుంది. డెఫినెట్గా క్లెయిమ్ చేసుకొని నువ్వు అడగొచ్చు, మేము ఇంత చేసాం రాష్ట్రానికి మాకు ఓట్లు ఇమ్మని. భవిష్యత్తులో అసలు ఈ 3 పార్టీలు కలిసి కూటమి 10-15 ఏళ్ళు ఉంటే రాష్ట్రం సెట్ అయిపోద్ది. అప్పుడు ఎవడు రాజు ఎవడు మంత్రో ఏంటండి. అనవసరంగా ఈ రకమైన వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసి లేని చోట ఇప్పుడు దావోస్ పర్యటన ఉంది, దాని గురించి మాట్లాడకుండా దీని గురించి మాట్లాడుతున్నారు. నేను అమిత్ షా గారు వచ్చారు, బ్రహ్మాండంగా జరిగిన ప్రోగ్రామ్స్ అయింది, దాని గురించి మాట్లాడకుండా డిప్యూటీ ఈ పనికి మళ్ళీ చర్చలు అవసరమా ఎవరికన్నా? ఈ విషయం మీద మార్చుకోవాలి. టీడీపీ సోషల్ మీడియా దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. అంటే స్వచ్ఛందంగా పనిచేసుకోవాలి. అఫీషియల్ హ్యాండిల్స్ వదిలేయండి, స్వచ్ఛందంగా పనిచేస్తారు కొంతమంది టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలు అందరూ. దాని మీద దృష్టి పెడితే వాళ్ళు పార్టీకి ఎంతో సేవ చేస్తున్నారు చాలామంది. ఇప్పుడు అనేక రూపాల్లో సేవ చేస్తున్నారు, పార్టీకి సర్వీస్ చేస్తున్నారు. ఏమి ఆశించకుండా టీడీపీ వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళు ఈ పనికొచ్చే దాని మీద దృష్టి పెట్టాలి. పనికొచ్చేది అంటే ఏంటి? ఇంకో పలానాది వాళ్ళకి అసంతృప్తి ఉంది కొంత, ఏంటి వాళ్ళని కొడతలేదు, వీళ్ళని కొడతలేదు, లేకపోతే పలానా కూడా కనిపిస్తున్నాడో, కార్యకర్తలు పట్టించుకోవట్లేదు, ఎమ్మెల్యేలు, దాని మీద దృష్టి పెట్టండి. పలానా ఎమ్మెల్యే పలానా వాళ్ళు పట్టించుకోవట్లేదు, పలానా వాళ్ళు తీసి పెట్టుకుంటున్నాడు, ఇది సరి చేయండి, ఇలాంటివి మాట్లాడాలి. అంతేగాని డిప్యూటీ సీఎం ఇస్తే ఏమొచ్చేది కొత్తగానే ఏంటండి, అంతే కదా. చాలా బాగా చెప్పారు సార్, థ్యాంక్ యూ, ధన్యవాదాలు.